ఏఐ వల్ల జాబ్స్ పోవడం ప్రాబ్లం కాదు. ఇక్కడ ఏఐని యూస్ చేయడం రాకపోవడం ప్రాబ్లం. ఇక్కడ ఈ రోజుల్లో ఏఐని అపోజ్ చేసేవాడు కాదు, ఏఐని అడాప్ట్ చేసేవాడే సక్సెస్ అవుతున్నాడు. ఒక చిన్న క్వశ్చన్, నీ జాబ్ లో నువ్వు చేసే 10 టాస్కుల్లో అందులో నుంచి 6 టాస్క్ ఏఐ ఆల్రెడీ చేయగలదని చెప్పేసి నీకు తెలుసా? అప్పుడప్పుడు డౌట్ ఉంటది కదా, నా జాబ్ ఉంటుందా లేకపోతే ఏఐ వచ్చి దాన్ని రీప్లేస్ చేస్తుందా అని చెప్పేసి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మనిషి తన కలలో కూడా ఇమాజిన్ చేయలేని స్పీడ్ తో పనిచేస్తుంది. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years ఎక్స్పీరియన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒక చిన్న ఏఐ టూల్ రావడం వల్ల తనని బెంచ్లో పడేశారు. బీటెక్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏఐని యూజ్ చేసి ప్రాజెక్ట్స్ ఫినిష్ చేస్తున్నారు, కానీ అసలు కాన్సెప్టే తెలియకుండా బీటెక్ డిగ్రీలు తీసుకుంటున్నారు. ఏఐ చేసేది జస్ట్ టైపింగ్, కోడింగ్ కాదు, అది ఆలోచించడం, నేర్చుకోవడం అండ్ ఈవెన్ క్రియేట్ చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. ఇక నుంచి ఒక మాట గుర్తుపెట్టుకో, ఏఐని నువ్వు యూజ్ చేయడం నేర్చుకోకపోతే ఏఐ నిన్ను యూజ్ చేసుకుంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2026 లోపు 85 మిలియన్ జాబ్స్ ఏఐ వల్ల పోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అదే ఏఐ వల్ల 97 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ 97 మిలియన్ జాబ్స్ కి రిక్వైర్డ్ స్కిల్స్ మన దగ్గర లేవు. ఆ స్కిల్స్ ని నేర్చుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు, మిగిలిన వాళ్ళు రిగ్రెట్ అవుతారు. టైపింగ్, డేటా ఎంట్రీ, బీపీఓ, కస్టమర్ సర్వీసెస్ అండ్ ఈవెన్ బేసిక్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ కూడా ఏఐ హ్యాండిల్ చేస్తుంది. జాబ్ పోవడం అనేది ఒక చిన్న మ్యాటర్ కాదు, వాళ్ళు అండ్ వాళ్ళ పైన డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ డ్రీమ్స్ కి ఇది ఒక పెద్ద షాక్ లాంటిది. నా చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యి, నువ్వు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నువ్వు లాస్ట్ గా నీ స్కిల్ ని ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకున్నావు? మనము ఏఐని రీప్లేస్ చేయలేము, కానీ ఏఐతో కలిసి వర్క్ చేయడం మాత్రం నేర్చుకోవచ్చు. యూజ్ ఏఐ టు డూ 40% ఆఫ్ యువర్ బోరింగ్ వర్క్ అండ్ యువర్ 60% ఫోకస్ షుడ్ బి హ్యూమన్ అండ్ క్రియేటివ్ పార్ట్. ఇది చేయాలంటే నీ దగ్గర 3 థింగ్స్ ఉండాలి: స్కిల్, మైండ్ సెట్ అండ్ యాక్షన్స్. స్కిల్స్ లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకో, డేటా అనాలిసిస్ విత్ ఏఐ నేర్చుకో, నో కోడ్ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ, నోషన్ ఏఐ అండ్ క్యాన్వా ఏఐ టూల్స్ ని యూస్ చేయడం నేర్చుకో. ఇంకా మైండ్ సెట్ కి వస్తే ఫియర్ ని ఫ్యూయల్ లా వాడుకో, ప్రతి రిజెక్షన్ ని రీడైరెక్షన్ లా మార్చుకో. ఇంకా యాక్షన్స్ వస్తే జాబ్ లో చేసే ప్రాజెక్ట్స్ కాకుండా సొంతంగా కొత్త ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయు, దాన్ని లింక్డ్ఇన్ లో పబ్లిష్ చేయు, నీ వర్క్ ని ఆటోమేట్ చేయడం స్టార్ట్ చేయు. ఇవి చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ చెప్తా, ఇప్పుడు విను. ఒక ఎంబీఏ స్టూడెంట్ ఏఐ తో రెజ్యూమ్ అనాలిసిస్ టూల్ బిల్డ్ చేసి ఒక ఎంఎన్సీ లో జాబ్ తెచ్చుకున్నాడు. ఒక హౌస్ వైఫ్ క్యాన్వా ఏఐతో పోస్టర్స్ డిజైన్ చేసి ఫ్రీలాన్సింగ్ ద్వారా నెలకు 40,000 సంపాదిస్తుంది. వాళ్ళకి డిగ్రీ సపోర్ట్ లేకపోవచ్చు, కానీ వాళ్ళు తీసుకున్న డిసిషన్ సపోర్ట్ ఉంది. మీరు జస్ట్ డిసైడ్ అయితే చాలు, ఏఐని ఒక స్లేవ్ లా వాడుకోవచ్చు. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అండ్ ఎంప్లాయీస్ కి ఒక చిన్న రోడ్ మ్యాప్ షేర్ చేస్తాను. స్టూడెంట్స్, కాలేజ్ లో చెప్పే క్లాసెస్ కాకుండా ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్స్ లో ఏఐ గురించి నేర్చుకోండి. పర్సనల్ గా ఏఐ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయండి, ప్రాజెక్ట్స్ ని లింక్డ్ఇన్ లో పబ్లిష్ చేయండి. ఎంప్లాయీస్, మీ రెజ్యూమ్స్ లో ఏఐ ఇంటిగ్రేటెడ్ వర్క్ ఫ్లోస్ ని అప్డేట్ చేయండి. మీరు జనరేట్ చేసే డైలీ రిపోర్ట్స్, మెయిల్స్ అండ్ వర్క్ ఫ్లోస్ ని ఆటోమేట్ చేయడం స్టార్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో ఏఐ గురించి డిస్కస్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ మీరు నేర్చుకున్న దానితో మినీ హ్యాకథాన్స్ కండక్ట్ చేయండి. దాని వల్ల మీరు సైడ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మీ జాబ్ ని ఏఐ తీసేస్తుంది అని భయపడడం ఒక ఆప్షన్, కానీ అదే ఏఐ తో మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవడం ఒక పవర్ఫుల్ డెసిషన్. ఈ వీడియో చూసిన తర్వాత మీ డే ని ఒక చిన్న చేంజ్ తో స్టార్ట్ చేయండి. ఒక కొత్త ఏఐ టూల్ ని ట్రై చేయండి, లేదా ఒక మినీ బ్లాగ్ ని పోస్ట్ చేయండి. మీకు ఆల్రెడీ ఏఐ గురించి నాలెడ్జ్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ ని స్టార్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయండి. మీరు ఏఐ తో ఏం క్రియేట్ చేయబోతున్నారో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బై బై.